వరంగల్ బరిలో నిఖారసైన తెలంగాణవాది కడియం కావ్య పార్టీ మారడంతో అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పేరు ఉద్యమ సహచరుడికి టికెట్ ఇచ్చిన గులాబీ బాస్ క్రమశిక్షణ గల కార్యకర్త డాక్టర్ సుధీర్ కుమార్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పేరున్న నేత గెలుపుపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ధీమా. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన వ్యక్తి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్. ఉద్యమకారుడిగా ప్రస్థానం, దాదాపు 3 దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం ఉన్న నాయకుడిగా ఉమ్మడి వరంగల్ నాయకులకు బాగా తెలిసిన పేరు. క్రమశిక్షణతో, పార్టీకి విధేయతతో పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెన్నంటే ఉన్న నాయకుడు. ఆయనలోని ఈ గుణాలే నేడు ఏకంగా పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచే అవకాశాన్ని ఇచ్చాయి. పదవుల కోసం పాకులాడకుండా పార్టీ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించే వారికి ఆ పదవులే వెతుక్కుంటూ వస్తాయనడానికి సుధీర్ కుమారే ఓ ఉదాహరణ. ఎంపీ సీటును కోట్లు ఖర్చు పెట్టి కొనుక్కుంటున్న నేటి రోజుల్లో కేవలం పార్టీ సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటించే ఓ కార్యకర్తకు టికెట్ ఇవ్వడం అనేది అరుదైన విషయమే. ఇలా చెప్పుకున్నాం కదా, మన వరంగల్కి వెళ్ళి సుధీర్ కుమార్ పోటీ చేస్తున్న బీఆర్ఎస్ నుంచి. ఒక ఉద్యమకారుడు, ఈనాడు ఆనాడు కాదు, టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి తెలంగాణ కోసం కొట్లాడిన ఒక ఉద్యమకారుడు. ఈ తెలంగాణ కోసం కొట్లాడిండు. ఆనాటి నుంచి ఈనాటి వరకు పార్టీ, ఆ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నేటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీ నిర్ణయించిన నిర్ణయానికి కట్టుబడి తూచా చెప్పకుండా తన పదవులకు, ఇట్లా కడియం శ్రీహరి పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదు. ఆయన కావాల్సింది తెలంగాణకు మంచి చేయడం, తన శాయశక్తుల ప్రయత్నించి ఈ తెలంగాణకు కావాల్సింది చేయడం. సో ఆయన పదవులు ఇన్ని రోజులు ఆశించలే, ఇప్పటికి కూడా ఆశించలే. అలా కడియం శ్రీహరి బిడ్డకు టికెట్ ఇచ్చినా ఆయన ఏం కొట్లాడలే, నాకెందుకు ఇన్ని లెక్కలని. ఆయనకి ఎందుకు అంటే, నా పని ఏంటి, ఇక్కడ ప్రజలకు సేవ చేయాలి, ఏ రకంగానే సేవ చేయొచ్చు, పదవులో ఉంటేనే కాదు అని నిరూపించుకుండు. కాబట్టి ఈరోజు అలాంటి ఉద్యమకారుడికి పార్లమెంట్ బరిలో నిలిచే అవకాశం వచ్చింది. అలాంటి ఉద్యమకారుని మరి వరంగల్ బిడ్డలు కడుపులో పెట్టుకుంటారో చేస్తారో చూడాలి మరి.